రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. నాగోల్లో అక్షయ టెకో స్కూల్లో ఒక పేరెంట్ నగ్నంగా నించోవడం అయితే జరిగింది. అసలు అతను బైఠాయించాడు, ఎటువంటి నూగుపోగు లేకుండా అతను నించోవడం అయితే జరిగింది, సమ్మి నుంచోవడం అయితే జరిగింది. అసలు ఎందుకు, కారణం ఏంటి, రోడ్డు మీద అట్లా స్కూల్ బైఠాయించడం ఏంటని ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే, మీ పేరు? ధర్మారెడ్డి. ఎందుకన్నా అట్లా బైఠాయించారు? ఎందుకు అలా బైఠాయించారు నగ్నంగా? నేను ఏంటంటే నాకు ఓపిక సరిపోయింది, ఎందుకంటే స్కూల్ ఫీజు కట్టమని మాకు చెప్పారు. ఆల్రెడీ స్కూల్ ఫీజు మొత్తం కట్టేశాను. బిల్లు చూపించమని చెప్పాను. బిల్లు చూపించమంటే నా దగ్గర పాత బిల్లు లేవు, ఆల్రెడీ 5 years అయిపోయింది కాబట్టి నా దగ్గర బిల్స్ లేవు. బిల్స్ లేకుంటే కంపల్సరీ కట్టాలని చెప్పారు. వాళ్ళు ఇచ్చిన ప్రకారంగా బిల్లు అంటే నేను వాళ్ళు ఒక బిల్లు చెప్పారు. వాళ్ళు చెప్పిన అయితే కమిట్మెంట్ కాలేదు కదా మేము, 20,000 చెప్పారు. 20,000 కమిట్మెంట్ కనుక ఇంకొక కట్టని చెప్తాను కదా, ఆ ప్రూఫ్ నా దగ్గర లేదు. తర్వాత వాళ్ళు ఏమంటే ప్రూఫ్ లేకుండా కంపల్సరీ కట్టాలని చెప్పారు. తర్వాత 2 years తర్వాత వేరే బిల్లు ఇంట్లో దొరికినాయి. ఒకసారి చూపిస్తే వాళ్ళు ఏమన్నారంటే మేడం సైన్ కావాలని చెప్పారు. నేను సైన్ చేయలేదు. మేడం రాసింది, ప్రూఫ్ రాసింది, ఒప్పుకున్నా, ఓకే ఆన్లైన్ 39,000కి 20,000 ఒప్పుకున్నా, ఓకే ఆన్లైన్. అలా మేడం సైన్ లేదంటే నేను అంటే లేదా మేడం కంపల్సరీ సైన్ కావాలంటే మరి నేను లేదు మీ వెళ్ళిపోయి చెప్పాను. వెళ్ళిపోయింటే ఆ మేడం పిచ్చకి వెళ్ళిపోయింది, మేడం లేదు, వెళ్ళిపోయింది మేడం ఇక్కడ లేదు అంటే మరి నేనేం చేయాలి, మేడం లేకుంటే చెప్పి మీరు చెప్పాను. నేను సరే సైన్ కంపల్సరీ కావాలని చెప్పేసి అట్లా మళ్ళీ ఒక 6 months ఆగాను. ఆగిన తర్వాత మళ్ళీ మా బుక్స్ అన్ని తీసి పక్క వేస్తుంటే వేరే స్లిప్ దొరికింది. అంటే దాని మీద సైన్ ఉంది మేడంది, అంటే కట్టిన సైన్ ఉంది. అంటే మొత్తం 20,000 డ్యూ చెప్తున్నాను నాకు. 20,000 అంటే 20,000 పిల్లలది అయిపోయిందా స్కూలింగ్ మొత్తం? ఎప్పుడు అయ్యి కూడా ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2017 అయిపోయింది. 17 అయిపోయింది. ఇప్పటి వరకు మీకు బోనఫైడ్ కానీ టీసీ ఇవ్వలేదు. మరి టీసీ లేని ప్రకారంలో ఏ కాలేజ్ లో స్కూల్స్ మళ్ళీ ఇంటర్ స్కూల్లో తీసుకోరు కదా, మరి ఎలా తీసుకున్నారు మరి 2017 నుంచి? 1 week టైం ఇవ్వమని చెప్పాను. చెప్తే మాకు కాలేజ్లో మెసేజ్ పెట్టారు. 17 లో జరిగింది కదా అన్న ఇది. ఇప్పుడు వాళ్ళు పాస్డ్ అవుట్ ఎప్పుడు? వాళ్ళు వేరే స్కూల్ వేసుకున్నాను. ఆల్రెడీ ఎన్లైన్ చేసి వేరే స్కూల్ చేంజ్ చేశాను. వీళ్ళు అంటే మా పిల్లల్ని ఇక్కడ వ్యాన్లో తీసుకురాకుండా రూమ్లో వదిలేశారు. వాళ్ళ ఇంటి ఇక్కడ నుంచి నడుచుకుంటూ అంత నడుచుకుని వచ్చారు. అప్పుడు 8 అయింది. ఇక ఆ బాధని పిల్లల్ని ఇక ఎంత డిలే చేసినప్పుడు నా పిల్లల్ని అలాగే అంతే మంచిగా వేసుకుని చేంజ్ చేశాను. అప్పుడు ఏ క్లాస్ ఉండేవాళ్ళు? అప్పుడు వాళ్ళు పెద్ద అబ్బాయి 5th వెళ్ళాడు, చిన్న అబ్బాయి 2nd వెళ్ళాడు, 3rd వెళ్ళాడు. అంటే 5th క్లాస్లో ఉన్నప్పుడు మీరు ఈ స్కూల్ నుంచి తీసేశారు, నెగ్లిజెన్సీ వల్ల సరిగా చూసుకోవట్లేదు అని వేరే స్కూల్లో వేసారు. అప్పుడు టీసీ అడగలేదు? తీసుకెళ్ళాను. ఇప్పుడు వీళ్ళు ఇంటర్ వెళ్ళే సమయంలో టీసీ అవసరం పడింది. మరి అడిగితే మీరు ఎప్పుడు ఇవ్వలేదు? అసలు ఏమంటున్నారు? మధ్యలో వస్తానంటే పేపర్స్లో చెప్పారు. తర్వాత మళ్ళీ వస్తాను అంటే 1 year అవ్వమని చెప్పారు. అప్పట్లో కరోనా వచ్చేసింది. 2020 ఎండింగ్లో కరోనా వచ్చేసింది. నేను కూడా రాలేదు. ఇక అప్పట్లో ఈ ప్రిన్సిపల్ మేడం లెక్క వెళ్ళిపోయి 2020-21 అయిపోయింది. 20లో మళ్ళీ మేడం వచ్చింది, సేమ్ అదే ఆ మేడం వచ్చింది. మేడం మాట్లాడే మేడం మీ పాతానే కదా తెలిసిన మేడం అంటే లేదండి సార్తో చెప్పాను, సార్ కూడా చెప్పారు. సార్ ఒక మాట చెప్పండి, మీకు ఒక బాధ ఉంది, న్యాయ పోరాటంగా మీరు కూర్చున్నారు, బైఠాయించారు, కరెక్టే. దానికి పోలీసులు ఉన్నారు. ఒక పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా ఒక స్కూల్ దగ్గర స్కూల్ దగ్గర నగ్నంగా కూర్చోవడం అది కరెక్ట్ అంటారా మీ ప్రకారం? ఎందుకంటే చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళ బుర్ర పాడైపోతుంది. అలా మీరు బైఠాయించడం అది ఎక్కడి వరకు కరెక్ట్ అంటారు? అంటే నేను ఆడి తిరిగితే నా కాలు వచ్చిపోయినా మేడం. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ మార్నింగ్ రాగానే చెప్పాను మేడం ఇట్లా నేను ముందులో మాత్రం అయితే స్ట్రైక్ చేస్తాను, నాకు మాత్రం మా ఓపిక లేదు మేడం. అంటే మీరు ఈవినింగ్ రండి, రేపు సేమ్ ఇదే పరిస్థితి అవుతామంట. మేడం లాస్ట్కి లేదని ముందు కూర్చోగానే అప్పుడు ఎవరు బటాయించాక మేడం అండి మీరు లోపలికి వచ్చేసండి, నేను సార్తో మాట్లాడతాను, ఇచ్చేస్తానంటే మీరు టీసీ ఇచ్చినాక వస్తాను చెప్పాను. అందులోనే టీసీ మళ్ళీ మీ సమస్య సాల్వ్ అయిందా? మళ్ళీ రేపు ఇస్తా అంటున్నారా? లేదు, సాల్వ్ మొత్తం క్లియర్ అయిపోయింది. మేడం బిల్లు చూపించాను, ఓకే అన్న మేడం కూడా. ఇలాంటి 5,000 ఇంకా డ్యూ కూడా అంటే మేడం 5,000 నా సొమ్మది లేదు, నేను కట్టుకోని ఇక రోజు అర్థం చెప్పిన నాకు సొమ్మది లేదు మేడం, నేను కట్టలేను ఇక. మేడం కూడా అందులోనే క్యాంప్ మీద అయిపోయింది. ఆమె కూడా ఈరోజు బోనఫైడ్ ఇచ్చేది, ఇద్దరు బోనఫైడ్ ఇచ్చేసేది, రేపు మధ్యాహ్నం టీసీ ఇస్తా చెప్పేది. అందులోనే ఇంకా టీసీ రేపు ఇవ్వకుండా మళ్ళీ ఇదే తంతుగా ఉంటే అమ్మ ధర్మం, ఈరోజు ధర్మం ఇంతమంది కాపాడదు, రేపు కాపాడలేదా చెప్పండి. ధర్మాన్ని కాపాడుతాను. నాకు ఆమె శత్రువు కాదు, నా స్కూల్ శత్రువు కాదు. లేదు నాకు న్యాయం వచ్చిన పట్ల నాకు బోనఫైడ్ కోసం వచ్చింది తప్ప నాకు ఎలా శత్రువు కాదు, నాకు ఎలాంటి రాజకీయాలకు శత్రువు కాదు నాకు. చూస్తున్నారు కదా అక్షర టెకో స్కూల్ ఇది నాగోల్లో అయితే ఉంది. అంటే ఒక తండ్రి రోడ్డు మీదకి వచ్చి నగ్నంగా బైఠాయిస్తే కానీ స్కూల్ యాజమాన్యం స్పందించట్లేదని అయితే పూర్తిగా అయితే తెలుస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.